ఏం చేస్తున్నాం తల్లి ఇప్పుడు మనం? లడ్డు చేసుకుందామా? ఏం లడ్డు చెప్పు, చూపిద్దామా? ఇదిగో. హలో అండి, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వేదాక్షరి ఆశ్రిత్. ఈ రోజు మేము కొబ్బరి లడ్డు చేస్తున్నాము. పచ్చి కొబ్బరిని ఇలాగా తురమాలండి మంచిగా. చూడండి ఎంత బాగుంది. ఇలాగా. తర్వాత బాదం, గ్రౌండ్ నట్స్ ఏంచి పెట్టేసుకున్నాను ఆల్రెడీ. తర్వాత డేట్స్, ఒక 4-5 డేట్స్. చిత్రాలు చూపిస్తుందంట, చూపియమ్మ. ఏంటిది మరి ఇది? ఏంటి? అవునా, బెల్లం. కావలసినవి ఇవన్నీ. మనం ఇప్పుడు ఎలా రెడీ చేద్దామో చూద్దాం. ఇప్పుడు బాదంని కొంచెం మనం ఫ్రై చేసుకున్నాము. ఇందులో కొబ్బరి వచ్చింది అనుకోకండి, ఎందుకంటే మా పాప ఉంది కదా, అల్లరి పిల్ల, అందులో వేసేసింది అన్నిట్లో. ఫస్ట్ బాదంని కొంచెం ఫ్రై చేయాలండి. చేసిన తర్వాత బాదము ఇంకా పల్లీలు, డేట్స్ని మిక్సీ చేస్తానండి. ఇప్పుడు ఫస్ట్ బాదం అండ్ పల్లీలు మాత్రమే మిక్స్ చేసేస్తానండి. దాన్ని చాలా పౌడర్గా చేసుకున్న తర్వాత దాంట్లో డేట్స్ వేసానండి. అప్పుడు మళ్ళీ మిక్సీ పట్టాను. ఈ విధంగా వచ్చేసింది మంచిగా స్మూత్గా. నేను మాత్రం తప్పకుండా ఇలాగే స్మూత్గా పట్టేస్తానండి. ఎందుకంటే కొంచెము తింటున్నప్పుడు కొంచెం బాదం ఏమైనా వచ్చిందనుకో అసలు తినరండి పిల్లలు. అందుకని చెప్పేసి నేను ఇలాగా మొత్తం స్మూత్గా పట్టేస్తాను పౌడర్ లాగా. తర్వాత ప్యాన్లో బెల్లం మనకి కావాల్సినంత వేసేసుకొని కొన్ని వాటర్ యాడ్ చేసేసి మంచిగా పాకం వేసుకోవాలండి. ఇలా కలుపుతూ ఉండాలి. ఇప్పుడు నెయ్యి ఇంకా ఏమీ యాడ్ చేయలేదండి నేను. నెక్స్ట్ ప్రాసెస్లో యాడ్ చేస్తాను. ఇలా పాకం అయిన తర్వాత ఆ పాకం అంతా వడకట్టేసుకుంటానండి వేరే బౌల్లో వడకట్టేసుకున్న తర్వాత అదే ప్యాన్లో కొంచెం 2 స్పూన్స్ 3 స్పూన్స్ నెయ్యి మనకు కావాల్సినంత నెయ్యి వేసేసుకొని యాడ్ చేసేసుకొని అందులోనే పచ్చి కొబ్బరి వేసేస్తానండి. అదే ప్యాన్లో మొత్తం ఫ్రై చేయాలండి కొంచెము కొబ్బరిని. ఆ తర్వాత ఫ్రై అయిన తర్వాత కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చిన తర్వాత మళ్ళీ ఈ పౌడర్ని మిక్స్ చేసేసుకున్నాం కదా, బాదము, పల్లీలు ఇంకా డేట్స్ని, ఆ పౌడర్ని మొత్తం ఇందులో వేసేసి మళ్ళీ ఒక 1 మినిట్ ఆర్ 1.5 మినిట్ అలా మొత్తం మళ్ళీ ఫ్రై చేసుకోవాలండి. చేసుకున్న తర్వాత కొంచెం మనం పాకం కట్టిన బెల్లం ఉంది కదా, అది అందులో యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒక 1.5 మినిట్ 1 మినిట్ అలాగా మళ్ళీ ఫ్రై చేసేసుకోవాలండి. చాలా స్మూత్గా వస్తాయి. చూడండి, నేను లడ్డు కడుతున్నాను, ఎంత బాగా వచ్చిందో. నెయ్యి నెయ్యి ఎంత మంచిగా అనిపిస్తుంది. తినడానికి కూడా చాలా టేస్టీగా ఉందండి. నేను చేస్తున్నప్పుడు మళ్ళీ మా పాప చేస్తుంది చూసారా, హ్యాండ్స్ పెట్టింది. మళ్ళీ చేస్తూ వాళ్ళ నాన్నకి వాళ్ళ అన్నయ్యకి ఇచ్చి ఆమె కూడా తింటుంది, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకా నేను చేయడం కంప్లీట్ అయిపోనే లేదు, వాళ్ళు మంచిగా తినేస్తున్నారు. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నానండి. తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.